గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి మనం లాస్ట్ వీడియోలో తీగలో కంపనాలు చూసాం. ఇప్పుడు మనం కడ్డీలో కంపనాల గురించి తెలుసుకుందాం అనమాట. మనం ఫస్ట్ లెసన్ మనకి ఫస్ట్ లెసన్లోనే తరంగాల్లోనే ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి తీగలో కంపనాలు, అలాగే సెకండ్ టాపిక్ వచ్చి మనకి కడ్డీలో కంపనాలు అనమాట. తీగలో అయితే ఏ విధంగా కంపనాలు అనేవి ఉంటాయో కడ్డీలో కూడా సేమ్ అదే కంపనాలు ఉంటాయి. కాకపోతే కడ్డీ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దాంట్లో అనుదైర్ఘ్య తరంగాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో అదే చూస్తున్నాం మనకి కడ్డీలో అనుదైర్ఘ్య తరంగాలు, అనుదైర్ఘ్య తరంగ సమీకరణం. అలాగే కడ్డీలో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే కడ్డీలో అనుదైర్ఘ్య తరంగ సమీకరణం దాని పరిష్కారాన్ని వివరించండి అని ఇస్తాడు మనకి 12 మార్క్స్కి. సో అందుకోసం ఇది 12 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కడ్డీలో అంటే మనం ఏమంటున్నాం, కడ్డీలో మనకి అనుదైర్ఘ్య తరంగాలు. అయితే ఈ అనుదైర్ఘ్య తరంగాలు లేదా అనుదైర్ఘ్య బలం వల్ల ఈ కడ్డీ అనేది మనకి వికృతి చెందిందన్నమాట. వికృతి చెందినప్పుడు కడ్డీ యొక్క స్థితిస్థాపక ధర్మం వల్ల, కడ్డీ అనేది స్ట్రైట్గానే ఉంటుంది కదా, సో దాని యొక్క స్థితిస్థాపక ధర్మం వల్ల కడ్డీ లోపల మనకేమైనా ఉంటాయంటే పునఃస్థాపక బలాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అయితే ఈ పునఃస్థాపక బలాలు ఏర్పడడం వల్ల మనకేమవుతుందంటే ఈ కడ్డీలో ప్రతి మధ్యఛేదనం తలం మీద అవి పనిచేస్తాయి అన్నమాట. ఏమంటున్నామంటే ఈ కడ్డీలో మనకి అనుదైర్ఘ్య తరంగాలు అంటున్నాం కదా, సో అనుదైర్ఘ్య బలం వల్ల కడ్డీ అనేది మనకి వికృతం చెందుతుందన్నమాట. ఇలా వికృతి చెందినప్పుడు కడ్డీ యొక్క స్థితిస్థాపక ధర్మం వల్ల కడ్డీ లోపల మనకి పునఃస్థాపక బలాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఈ బలాలు అనేవి ఎలా ఉంటాయంటే కడ్డీ ప్రతి మధ్యఛేద తలం మీద పనిచేస్తాయి. సో దీనికోసం మనం ఒక ఫిగర్ని చూసుకుందాం. ఓకే మనం ఫిగర్ చూద్దాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి ఎల్ పొడవు గల ఒక కడ్డీని తీసుకుంటున్నాం. సో ఎల్ పొడవు గల ఒక కడ్డీని తీసుకుంటున్నాం మనం. ఈ కడ్డీ దాని యొక్క మధ్యఛేద వైశాల్యాన్ని మనం ఎల్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నా ఎక్స్ = 0 అలాగే ఎక్స్ = ఎల్గా తీసుకుంటున్నాం. దీని మధ్యఛేద వైశాల్యాన్ని మనం ఏగా తీసుకుంటున్నాం. అయితే కడ్డీ మొదటి చివర ఏమన్నా మనం ఎక్స్, కడ్డీ రెండవ చివర మనకి x+dxగా తీసుకుంటాం అన్నమాట. సో దీని ఫిగర్ని మనం ఇలా తీసుకుంటున్నాం. అయితే కడ్డీ మొదటి భాగాన్ని మనం ఎక్స్ గాను, అంటే ఏ బిందువు వద్ద మనం ఎక్స్గా, దీనికి ఎక్స్టెన్షన్గా A' కూడా తీసుకుంటాం అన్నమాట మనం. A', అలాగే B'. ఓకే. అయితే కడ్డీ మొదటి నుంచి ఇక్కడ దాని యొక్క దూరం ఏకి గల దూరాన్ని మనం ఎక్స్ గాను, అలాగే ఫస్ట్ నుంచి బికి గల దూరాన్ని మనం x+dx గాను తీసుకుంటున్నాం అనమాట. అయితే దీంట్లో మళ్ళీ సేమ్ ఈ రెండింటి మధ్య దూరాన్ని మనం y వాల్యూ గాను, ఇక్కడ y+dy తీసుకుంటున్నాం. సో ఇదనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాం, ఎల్ పొడవు గల ఏ మధ్యఛేదం అంటే స్మాల్ ఏ మధ్యఛేదనం వైశాల్యం గల ఒక కడ్డీని మనం తీసుకుంటున్నాం అనమాట. కడ్డీ మొదటి చివర ఎక్స్ మరియు x+dx దూరంలో, ఎక్స్ మరియు x+dx దూరంలో AB అని తీసుకుంటాం. అయితే ఈ అనుదైర్ఘ్య తరంగాల వల్ల A, Bలు అనేవి A' మరియు B''లకు స్థానభ్రంశం అనేవి చెందుతాయి అన్నమాట. చెందినప్పుడు A వద్ద y స్థానభ్రంశం, అలాగే B వద్ద y+dy స్థానభ్రంశం చెందింది అనుకున్నాం అనమాట. ఇలా చెందిన తర్వాత మనకి తెలిసింది, మీ అందరికీ ఆల్రెడీ మీరు మ్యాథ్స్లో చూసే ఉంటారు, టైలర్ శ్రేణి నుంచి. టైలర్ శ్రేణి నుంచి మనం ఏ విధంగా తీసుకుంటాం, టైలర్ శ్రేణి y+dy = y+∂y/dy
డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో టైలర్ శ్రేణి నుంచి ఈ విధంగా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఏబీలోని సాగుదల లేదా పెరుగుదలగా తీసుకుంటాం మనం. అంటే సాగింది కదా కడ్డీ, సో ఏబీలో సాగుదల తీసుకుంటాం మనం. సో ఏబి భాగంలోని సాగుదల. సో దీనికోసం ఏం చేస్తాం, ఏబి అంటున్నాం కాబట్టి y ప్లస్ డివై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ డివై మైనస్ వై. దాని యొక్క స్థానభ్రంశాలు చెప్పంగా, ఏ అనేది ఏ డాష్కి స్థానభ్రంశం చెందినప్పుడు y అవుతుంది, అలాగే బి అనేది బి డాష్ స్థానభ్రంశం చెందినప్పుడు y ప్లస్ డివై అయింది కాబట్టి సో అది y ప్లస్ డివై అంటే టైలర్ శ్రేణి నుంచి y ప్లస్ డో వై బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్, అలాగే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయితే మనకి డో వై బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏం తీసుకుంటామంటే మనం అనుదైర్ఘ్య వికృతిగా తీసుకుంటాం. అనుదైర్ఘ్య వికృతి అంటే మనం ఏం చేస్తామంటే పొడవులోని మార్పు బై తొలి పొడవు అన్నమాట. సో అనుదైర్ఘ్య వికృతి మీకు ఆల్రెడీ చెప్పా, అనుదైర్ఘ్య బలం వల్ల కడ్డీ అనేది మనకి ఏమవుతుంది అంటున్నాం, వికృతి చెందుతుందని చెప్పాం. సో దానికోసం కడ్డీ యొక్క వికృతి తీసుకుంటాం. అనుదైర్ఘ్య వికృతి అంటే ఏమొస్తుందంటే పొడవులోని మార్పు బై తొలి పొడవు. పొడవులోని మార్పు బై తొలి పొడవు. పొడవులోని మార్పు అంటే మనకి డో వై బై ఇదే కదా ఏబి భాగంలోని సాగుదల. సో పొడవులోని మార్పు అంటున్నాం కాబట్టి డో వై బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై తొలి పొడవు అంటే మనకి వచ్చింది డిఎక్స్, రెండు క్యాన్సిల్. సో అనుదైర్ఘ్య వికృతి ఈజ్ ఈక్వల్ టు డో వై బై డో ఎక్స్. ఓకే, కానీ మనకు తెలిసిందే యంగ్ గుణకం ఈజ్ ఈక్వల్ టు అనుదైర్ఘ్య ప్రతిబలం బై అనుదైర్ఘ్య వికృతి అనమాట. సో దాని నుంచి మనం అనుదైర్ఘ్య ప్రతిబలం తీసుకుంటాం. సో దీనికి అనుదైర్ఘ్య ప్రతిబలం బై అనుదైర్ఘ్య వికృతి. సో దీని నుంచి మనకి అనుదైర్ఘ్య ప్రతిబలం కావాలి మనకి. సో అనుదైర్ఘ్య ప్రతిబలం ఈజ్ ఈక్వల్ టు యంగ్ గుణకం ఇంటూ అనుదైర్ఘ్య వికృతి. సో ఈ అనుదైర్ఘ్య యంగ్ గుణకం అంటే మనకి యంగ్ గుణకం తెలిసిందే వై, అనుదైర్ఘ్య వికృతి అంటే మనకు వచ్చింది ఏంది ఇంటూ డో వై బై డో ఎక్స్. సో అనుదైర్ఘ్య ప్రతిబలం ఈజ్ ఈక్వల్ టు అనుదైర్ఘ్య ప్రతిబలం ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ డో వై బై డో ఎక్స్. సో ఇది అయితే ప్రతిబలం వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ వద్ద మనకి ఏబి భాగంపై అంటే వద్ద మనకి ఏబి భాగంపై పనిచేసే బలాన్ని తీసుకుంటాం. ఈ ఏ వద్ద ఏబి భాగంపై పనిచేసే బలాన్ని తీసుకుంటాం అన్నమాట. సో అదే రాస్తాం ఇక్కడ. ఏ వద్ద ఏబి భాగంపై పనిచేయు బలం.
ఈజ్ ఈక్వల్ టు అనుదైర్ఘ్య ప్రతిబలం ఇంటూ మధ్యఛేద వైశాల్యం. మధ్యఛేద వైశాల్యం అనమాట. సో అనుదైర్ఘ్య ప్రతిబలం అంటే మనకు వచ్చింది కదా, y ఇంటూ ∂y/∂x ఇంటూ మధ్యఛేదనం అంటే ఏ మధ్యఛేదం వైశాల్యం అన్నాం కాబట్టి ఏ. సో దీని నుంచి YA ఇంటూ ∂y/∂x. ఇది ఏ వద్ద AB భాగంపై పనిచేసే బలం. సేమ్ అలాగే మనం మళ్ళీ తీసుకుంటాం, B వద్ద AB భాగంపై పనిచేయు బలం. సో పనిచేయు బలాన్ని కూడా తీసుకుంటాం అన్నమాట. సో ఏమంటే సేమ్ అనుదైర్ఘ్య ప్రతిబలం ఇంటూ మధ్యఛేద వైశాల్యం. సో అయితే అనుదైర్ఘ్య ప్రతిబలం అంటే ఇక్కడ మనకి మనం ఏమన్నాం, ఏ వద్ద దాని యొక్క స్థానభ్రంశం y, అలాగే B వద్ద అయితే y ప్లస్ dy కదా. సో దాన్ని ఎలా తీసుకుంటామంటే YA ఇంటూ ∂by/∂x ఆఫ్ y అంటే మనకి y ప్లస్ dy అంటే మనం టైలర్ శ్రేణి నుంచి విడగొట్టుకున్నాం కాబట్టి y ప్లస్ ∂y/∂x ఇంటూ dx. సో దాని ప్రకారం అనమాట. సో YA ఇంటూ విడగొట్టుకుంటాం ∂y/∂x ప్లస్ YA ఇంటూ ∂2y/∂x² ఇంటూ dx. ఓకే. సో ఇది అనమాట. ఇది ఏమైనా ఏ వద్ద, ఇది B వద్ద. ఇప్పుడు రెండిటి AB వద్ద ఫలిత బలం, AB వద్ద ఫలిత బలం. సో రెండింటిని తీసుకుంటాం. ఫస్ట్ B YA ఇంటూ ∂y/∂x ప్లస్ YA ఇంటూ ∂2y/∂x² ఇంటూ dx మైనస్ YA ఇంటూ ∂y/∂x. ఓకే. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది కదా, YA ఇంటూ ∂y/∂x మైనస్ YA ఇంటూ ∂y/∂x రెండు క్యాన్సిల్ అయితే సో రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలింది ఏంటి మనకి, YA ఇంటూ ∂2y/∂x² ఇంటూ dx. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం. కానీ బలం F ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటిది, MA కదా. సో F ఈజ్ ఈక్వల్ టు M అంటే మనం ఏం రాస్తాం, A ఇంటూ dx రోగాను, అలాగే ∂2y/∂t². స్థానభ్రంశంలోని మార్పు రేటుని వేగం అంటాం, వేగంలోని మార్పు రేటుని అంటాం కాబట్టి ∂2y/∂t²గా తీసుకుంటాం అన్నమాట. సో దీని నుంచి F ఈజ్ ఈక్వల్ టు A ∂2y/∂t² ఇంటూ dx. సో దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. అయితే 1-2 సమీకరణాల నుంచి ఇది కూడా ఫలిత బలమే, ఇది కూడా బలమే కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం అనమాట. 1 and 2 చేస్తే మనకి ఏంటిది, ρA ఇంటూ ∂2y/∂t² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు YA ఇంటూ ∂2y/∂x² ఇంటూ dx. dx A క్యాన్సిల్ అవునా, dx A ఇంటూ క్యాన్సిల్. సో క్యాన్సిల్ మిగిలిన ఏంటి మనకి, ∂2y/∂t² ఈజ్ ఈక్వల్ టు y/ρ ఇంటూ ∂2y/∂x². అయితే ఈ సమీకరణం మనకు ఈ సమీకరణంలో ఉన్నది కదా, ∂2y/∂t² ఈజ్ ఈక్వల్ టు v² ఇంటూ ∂2y/∂x².
డో స్క్వేర్ ఎక్స్. సో ఈ రెండు సమీకరణాలను మనం పోల్చినప్పుడు, అంటే ఇది ఈక్వేషన్ 3, ఇది ఈక్వేషన్ 4, ఈ రెండింటిని పోల్చినప్పుడు మనకి 3 and 4ని పోల్చగా, లేదా 3 and 4లో నుండి, సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y బై రో. దాని నుంచి v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ y బై రో. సో ఇది మనకి అనుదైర్ఘ్య తరంగ వేగాన్ని సూచిస్తుంది అనమాట. అంటే కడ్డీలో అనుదైర్ఘ్య తరంగ వేగం అనేది ఇది మనకి చూపిస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ y బై రో అనేది మనకి కడ్డీలోని అనుదైర్ఘ్య తరంగ వేగాన్ని సమీకరణంగా చూపిస్తాం. దీన్నే మనం అనుదైర్ఘ్య తరంగ సమీకరణం అని కూడా అంటాం అన్నమాట. దీన్నే మనం అనుదైర్ఘ్య తరంగ సమీకరణం అని కూడా చెప్పుకుంటాం. ఓకే, అయితే ఈ అనుదైర్ఘ్య తరంగ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం చూద్దాం ఇప్పుడు మనం. సో అనుదైర్ఘ్య తరంగ సమీకరణం యొక్క పరిష్కారం. సో ఈ అనుదైర్ఘ్య తరంగ సమీకరణం యొక్క పరిష్కారం ఏ విధంగా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు a1 sin omega t minus kx plus a2 sin omega t plus kx plus b1 cos omega t minus kx plus b2 cos omega t plus kx. మనం తీగలో కంపనాల్లో ఉన్నప్పుడు కూడా సేమ్ పరిష్కారమే ఉంటుంది. సో ఆ పరిష్కారం నుంచే మనం తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి a1 a2 అలాగే b1 b2లు అనేవి కంపన పరిమితుల యొక్క స్థిరాంకాలు అనమాట. మనకు ఆల్రెడీ తెలిసిందే k ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటిది 2π/λగా చెప్పుకుంటాం. సో అది అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సీమాంత నియమాలు, అంటే బౌండరీ కండిషన్స్ అనమాట. సో ఆ సీమాంత నియమాలే మెయిన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సీమాంత నియమాలు అనమాట, సీమాంత నియమాలు. సో సీమాంత నియమాలు ఏంటి అంటే రెండు సీమాంత నియమాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి కడ్డీని మనం బిగించబడి, అంటే ఒక చివర బిగించినప్పుడు దాని యొక్క స్థానభ్రంశం అనేది మనకి శూన్యం. మీకు ఆల్రెడీ నేను సీమాంత నియమాలు మళ్ళీ తీగలో కంపనాల్లో కూడా చెప్పాను. సీమాంత నియమాలు దాంట్లో మనకి x వస్తుంది, ఇక్కడ మనకి స్థానభ్రంశం y కాబట్టి y. అయితే కడ్డీని ఒక చివర బిగించినప్పుడు దాని యొక్క స్థానభ్రంశం మనం y ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం అనమాట. కడ్డీని ఒక చివర బిగించినప్పుడు దాని యొక్క స్థానభ్రంశం y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కడ్డీని మనం స్వేచ్ఛగా వదిలినప్పుడు, కడ్డీని స్వేచ్ఛగా వదిలినప్పుడు దాని యొక్క అంతర్గత బలం శూన్యం అవుతుంది. అంటే ∂y/∂x లేదా dy/dx అనేది 0 అవుతుంది. సో ఇవి రెండు మన సీమాంత నియమాలు అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, మనం కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనం కడ్డీలో బిగించిన, అంటే కడ్డీని ఏమంటే ఒకవైపు బిగించినప్పుడు, రెండు వైపులా బిగించినప్పుడు, రెండు వైపులా స్వేచ్ఛగా వదిలినప్పుడు, మధ్యలో బిగించినప్పుడు, సో ఇవి ఉన్నాయి అనమాట. సో వాటి కోసం ఈ సీమాంత నియమాలు అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే కడ్డీని మనం ఒక చివర బిగించి ఉంచినప్పుడు దాని యొక్క స్థానభ్రంశం y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కడ్డీని మనం స్వేచ్ఛగా వదిలేసినప్పుడు దాంట్లో అంతర్గత బలం అనేది శూన్యం అవుతుంది కాబట్టి ∂y/∂x అనేది 0 అవుతుంది అనమాట. ఈ రెండు సీమాంత నియమాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కడ్డీలో అనుదైర్ఘ్య తరంగ సమీకరణం, దాని యొక్క పరిష్కారం. ఇది మనకి 12 మార్క్స్కి ఇంపార్టెంట్ మోస్ట్. ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను, సో ఆ నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.